మేషరాశివారు మీతో గత 7 జన్మల నుండి ఈ పేరుగల వ్యక్తి మీకు తోడుగా రాబోతున్నారు. వారిని ఎప్పటికీ మోసం చెయ్యకండి, జాగ్రత్త పడండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా కనిపిస్తారు. దుడుకు స్వభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తొందరపాటు కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా పని అనుకున్నారంటే ఇంక వెంటనే పూర్తయిపోవాలని అనుకుంటారు. ఆలస్యం చేయడం అస్సలు నచ్చదు. టార్గెట్ల విషయంలో మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారు. చేసే పని పట్ల మంచి ఇంట్రెస్ట్ని అయితే చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి తాను చేసినటువంటి పనికి ఎవరైనా వంకలు పెడితే మాత్రం అస్సలు నచ్చదు. వెంటనే కోపం వచ్చేస్తుంది. సహజంగానే మేషరాశి వారి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. చిన్నదానికి కూడా కోప్పడిపోతూ ఉంటారు. కానీ మంచి మనసు అయితే ఉంటుంది. ఎవరికి హాని చేయాలని కానీ ఒకళ్ళు ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఎప్పుడు కూడా తాను జీవితంలో ఒక మంచి పొజిషన్కి వచ్చి తన చేతుల మీదుగా ఒక నలుగురికి సహాయం చేయాలనుకుంటారు. కుటుంబం పట్ల అమితమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఎక్కువగా స్నేహితులతో బయటకు వెళ్ళడానికి, వారితో విలాసంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. బంగారం, వెండి ఆభరణాలపై మక్కువ అధికంగానే ఉంటుంది. అలానే అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం వల్ల తాను సంపాదించే ప్రతి రూపాయికి కూడా గౌరవిస్తూ విలువగా చూసుకుంటారు. ఖర్చులు కూడా భారీగానే చేస్తారని చెప్పుకోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చు అయితే ఉంటుంది. అనవసర వ్యయాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విలాసాలపైన తిరగడం, వీటిపైన ఎక్కువగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి పెద్దగా సమస్యలు అయితే ఏమీ ఉండవని చెప్పుకోవచ్చు. సహజంగా ఈ రాశివారు ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చినట్టయితే ముందు బెంగ పెట్టేసుకోవడం జరుగుతుంది. ఈ భయం కారణంగానే వీరికి అది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా అయితే మీరు బాధపడకుండా, బెంగ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండవలసి ఉంటుంది. మానసికంగా కొన్ని విషయాలకు మాత్రం ఇంకెంతో బలహీనల కింద ఏం చేయలేక ఏడ్చేస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మొరటు తేలిపోయినట్టు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో ధైర్యం ఎంతైతే ఉంటుందో పిరికితనం కూడా అంతే ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా బయటకు మాత్రం తాము పిరికివారుగా చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. తమ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినంత త్వరగా వ్యక్తం చేయరు. ఇతరులతో బాగానే కలుస్తారు, కానీ కలవడానికి కొంచెం సమయం పడుతుంది. మేషరాశి వారికి గత 7 జన్మల నుండి మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ వ్యక్తి మీకు అన్ని విధాలా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఎస్ అనే పేరు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ పేరుతో ఉన్న వ్యక్తుల కారణంగా మీకు జరిగితే ఊహించలేని మంచి లేదా వారి వల్ల జీవితంలో గుణపాఠాలు కూడా నేర్చుకొని ఉంటారు. ఎస్ అనే అక్షరం మీకు ఎక్కువగా మీ జీవితంలో పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కే అనే అక్షరంతో పేర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ జీవితంలో ప్రధాన పాత్ర అయితే పోషిస్తారు. మేషరాశికి సంబంధించి వ్యాపారాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ పూర్తి బాధ్యతను పార్ట్నర్ మీద ఎప్పుడూ కూడా పెట్టరు. వీరు కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ భవిష్యత్తులో ఒంటరిగా చేయవలసి వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలని ముందు నుంచి అనుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశివారి పెట్టుబడుల విషయంలో అధిక మొత్తం ఒకేసారి పెట్టరు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే లాభాలు సంపాదించాలనుకుంటారు. మేషరాశి వారిలో క్రియేటివిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. క్రియేటివిటీ విషయంలో బద్ధకస్తులుగా ఉంటారు. యువకుల్లో మాత్రం పనులు అయితే ఎక్కువగా వాయిదా వేస్తూ ఉంటారు. ఏదైనా అనుకున్నారంటే వెంటనే చేసేస్తారు, లేకపోతే మొత్తానికి వాయిదా వేసేస్తారు. విద్యపై మాత్రం ఎప్పుడూ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. విద్యార్థులకి తామే ముందుండాలనే కోరిక అయితే బలంగా ఉంటుంది. విద్య కొరకు తమ సహాయ శక్తిలా కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థుల్లో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ఒత్తిడి ఎక్కువగా పెట్టేసుకుంటారు. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవడం, పరీక్షల సమయంలో కానీ లేకపోతే విద్యను అభ్యసించే కోర్సు సమయంలో కానీ చిన్న విషయాలకి టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం అంతా సాఫీగానే జరుగుద్ది. కాబట్టి ఒత్తిడిని మీరు తగ్గించుకో
చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి ఇది సరైన సమయం. ఉద్యోగ రీత్యా ఎవరైతే ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్లు వెళ్ళాలనుకుంటున్నారో, లేకపోతే ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ప్రారంభించుకోవడం మంచిది. ఉద్యోగ ప్రదేశంలో ఎంతో హుందాగా ఉంటారు. సహజంగా ఈ రాశివారి లక్షణమే హుందాతనం ఎక్కువగా ఉంటుంది. డిగ్నిటీగా ఉండాలని, గౌరవ మర్యాదలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కూడా ఎవరితోని మాట పడడానికి అయితే అస్సలు ఇష్టపడరు. పౌరుషం అనేది అధికంగానే ఉంటుంది. మేష రాశి వారు వారిని ఇష్టపడే వ్యక్తుల కోసం ఎంతైనా చేస్తారు. కానీ వారిని ఇష్టపడకుండా వారిని దూరం పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి అస్సలు ఆలోచించరు. ఎప్పుడూ కూడా వీరు తల్లిదండ్రులపై మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు పెంచుకుంటారు. తల్లిదండ్రుల మాటే సర్వస్వంగా నమ్ముతారు. ప్రతి దాంట్లో కూడా తల్లిగారి నిర్ణయం అధికంగా గౌరవిస్తారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ విషయంలో జీవిత భాగస్వామి పట్ల మాత్రం చిన్నప్పటి నుండి ఆశలు ఎక్కువగా ఉంటాయి. యవ్వనం నుండి కూడా ఇలాంటి జీవిత భాగస్వామి ఉండాలని కోరుకుంటారు. అలానే పెళ్ళి అయిన తర్వాత కూడా జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. సంతాన విషయంలో మాత్రం వీరు చాలా స్ట్రిక్ట్గానే ఉంటారు. అంటే సంతానాన్ని క్రమంగా పెంచాలని, వారికి మంచి విద్యను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని వీరు సహాయ శక్తిలా ప్రయత్నిస్తారు. వారికి ఎలాంటి లోటు అయితే రానివ్వరు. మేష రాశి వారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, తను నమ్ముకున్న వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం చేయకూడదని అనుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలుకి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. కానీ డబ్బు సేవ్ చేయలేకపోతున్నామనే బాధ అయితే వీరిలో తరచూ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా విలాసాలపైన డబ్బు పోవడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రణాళికలు వేసుకొని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అలానే ఆరోగ్యంపై అయితే శ్రద్ధ తక్కువగానే ఉంటుంది. ఏదైనా ఒకటి అనుకున్నారంటే ఒక 2-3 రోజులు పాటిస్తారు తప్ప తర్వాత నుంచి దాన్ని గాలికి వదిలేయటం జరుగుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం మీ యొక్క ఆహారపు అలవాట్లు, అలానే నిద్రపోయే సమయాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మేష రాశి వారి కెరియర్ విషయంలో ఈ సమయంలో కొంచెం ఆటుపోట్లు అయితే ఎదురవుతాయి. కానీ భయపడకండి. ఖచ్చితంగా మీ కెరియర్లో మాత్రం మీకు కొంతమంది వ్యక్తుల వల్ల చివరికి అనుకున్న విధంగా మీరు అనుకున్న స్థానాల్లో అయితే ఉంటారు. ఈ వ్యక్తుల వల్లే మీరు కెరియర్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తులు మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకండి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనకి సహాయం చేసిన వారికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటారు. అవతల వారికి ఏదైనా సహాయం కావాలంటే వీరే ముందుంటారని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క కోపాన్ని మాత్రం తగ్గించుకోండి. మీ మంచి కోరుకునే వ్యక్తుల్ని మీరే కోపంతో దూరం చేసుకోవడం జరుగుతుంది. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం లేదా ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవడం తప్ప ఆవేశపూరిత వ్యాఖ్యలు అయితే అస్సలు చేయకండి. ఈ 2 విషయాలు మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.